నా పేరు ఎల్ అడవిరాము. నేను సుమారు 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. ప్రెసిడెంట్ మండల్ వైస్ ప్రెసిడెంట్ గాను, విలేజ్ ప్రెసిడెంట్ గాను చేస్తున్నాను. గడిచిన 11 సంవత్సరాల్లో మేము 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలన చూసాం. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పాలన చూస్తున్నాము. వచ్చిన కాడి నుంచి చేసిన పథకం ఏది కూడా చెప్పుకునే దగ్గరగానే చేశాం, కానీ మేమేదో మాటలు చెప్పో జనాలు మభ్యపెట్టో మేమేదో చేస్తామని చేయకపోవడమో కాదు. ఉన్న పరిస్థితులను బట్టి మేము చేసిన విధి విధానాలు చెప్పుకుంటా పోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు కానివ్వండి, 10 సంవత్సరాల నుంచి ఏ కుటుంబానికి పుట్టిన పిల్లలకు కానీ పెళ్లి చేసుకున్న వారికి కానీ కొత్త రేషన్ కార్డు అంటూ ఇలేని పరిస్థితి. అలాంటిది ఇవాళ 100% మేము రేషన్ కార్డులు ఇచ్చాం. మేజర్గా రైతు రుణమాఫీ, అందరము రైతువారి కుటుంబాలమే, రైతులమే. దీనికి బోనస్తో పాటు రైతుకు కింటాకి 500 రూపాయలు బోనస్తో పాటు రుణమాఫీ 2 లక్షలు రుణమాఫీ చేశాం. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు అనేది 10 సంవత్సరాల నుంచి ఒక ఇల్లు కట్టలేని పరిస్థితి. గతంలో ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్లో మా జీవన్ రెడ్డి గారు ఒక ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ కానీ ఇచ్చిన పాపం లేదు మా కాన్స్టిట్యున్సీలో. అలాంటిది ఇలా ఊరికి 30 ఇల్లు 40 ఇల్లు చొప్పున ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాము. 2 స్లాబ్ లెవెల్కి వచ్చినాయి. పేమెంట్లు కూడా 100% చేస్తున్నాము. ఎక్కడ రాజీ పడకుండా, ఏ విషయంలో కూడా ఇస్తానన్న దాంట్లో ఎక్కడ రాజీ పడకుండా, లోకల్ బాడీ ఎలక్షన్ జరగకపోయినా కూడా విలేజ్కి ఎంజీఆర్ఎస్ ఫండ్ కానీ, ఎన్ఆర్జీఎస్ ఫండ్ కానీ, ఇంకేం కానీ సుమారు మా విలేజ్కి 23 లక్షల రూపాయలు ఎన్ఆర్జీఎస్ ఫండ్ తీసుకురావడం జరిగింది. ఆ విధంగానే ఇప్పుడు ఊరు ఏర్పడి జీపీ ఏర్పడి 40 సంవత్సరాలైనా కూడా కానిదాన్ని 2,28,00,000 డాంబర్ రోడ్డు ఒకటి శాంక్షన్ చేసుకోవడం జరిగింది. దానికి ఈ టెండరింగ్ పిలవడం జరిగింది. మా నాయకుడు ఎమ్మెల్యేగా లేకపోయినా కూడా మా ప్రాంతం అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, మా గవర్నమెంట్ కానివ్వండి, ఫండ్స్ ఇయటంలో కానివ్వండి ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా అభివృద్ధి పదంలో నడుస్తుంది. దీని గంటాపదంగా చెప్తున్నాం. మా గ్రామానికి 23 ఇల్లు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో 19 ఆల్రెడీ సెకండ్ స్టేజ్లో ఉన్నాయి, ఒక 3 రిజెక్ట్ అయినాయి. సార్, ప్రజలు స్పందన ఎలా ఉంది? ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? పాలన మీద వాళ్ళల్లో ఎలాంటి స్పందన వస్తుంది? ప్రజల్లో ఒక రకమైన నమ్మకం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు, చూస్తున్నాము. ఒక పెన్షన్ విషయంలోనే కొద్దిగా నిరాశగా ఉన్నారు. ఆ పెన్షన్లు కూడా వీరికి అందితే పూర్తి స్థాయిగా ఉంటారనే ఆలోచన. ఇంకా మీకు ప్రజల నుంచి ఏ డిమాండ్లు అంటే ఇంకా వాళ్ళు ఎలా ఉంది? ఇంకా ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు, ఫెయిల్ అయిపోయింది, నెక్స్ట్ మాదే రాబోయే గవర్నమెంట్ అట్లా చెప్తున్నారు కదా. మరి ఈ సందర్భంగా ప్రజల నుంచి ఎలాంటి? ప్రజలు పొద్దున్న లేచిన కాడి నుంచి ఫ్రీ బస్సు ఎక్కుతున్నారు, 500 సిలిండర్లు వండుతున్నారు, రుణమాఫీ చేసిన తెలుసు, రైతు వారీగా పెన్షన్ తీసుకుంటున్నారు, అన్నీ చూసుకుంటున్నారు. వాళ్ళతో మనం చెప్పే పని లేదు, ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయి. కింద స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి ఏం జరుగుతుంది ఏందనేది వాళ్ళు ఈ 21 నెలల్లో వాళ్ళు అన్నీ చూశారు. అక్కడ బడ్జెట్ లేకపోయినా, ఫండ్ లేకపోయినా, ఆర్థిక పరిస్థితి మంచిగా లేకపోయినా మిత్తిలు కట్టుకుంటా ఇన్ని సంక్షేమ పథకాలు చేసుకుంటూ వస్తున్నారు. 1 by 1 80% వీళ్ళు చెప్పిన పథకాలన్నీ అమలు చేస్తున్నాం. ఎక్కడా రాజీ లేదు, ఎక్కడా ఆపింది లేదు. కాకపోతే జరగాల్సిన కార్యక్రమాలు ఇంకొన్ని ఉన్నాయి. ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. దీని గంటాపదంగా నిర్వర్తిస్తారు, దాంట్లో అనుమాన పడాల్సిన అవసరం లేదు. అందరూ హ్యాపీగానే ఉన్నాం. కాకపోతే ఏంటంటే చెప్తారు 10 ఏళ్ళు అనుభవించారు, ఇలా మా పదవి లేకపోయే తాలకి సిరుబురుగాలాడి ఏదో మాట్లాడతారు. అప్పులు తెచ్చి చేసిందే, మీ ఇంట్లోకి వెళ్ళి ఇచ్చింది అయితే కాదు కదా. మా పేరు కొల్లి వెంకటేశ్వరరావు, పేరు ఆంధ్రనగర్ గ్రామం. ఇందిరమ్మ ఇళ్లలో వచ్చిన లబ్ధిదారుని నేను. సెకండ్ స్టేజీకి లో ఉన్నది నాది. ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలించినా కూడా మాకు ఇంతకుముందే నేను 15 సంవత్సరాల నాడు ఫ్లాట్ కొన్నాను. ఇంతమంది ఎన్నిసార్లు తిరిగినా కూడా నాకు ఇందిరమ్మ ఇళ్ళు అనేది శాంక్షన్, ఇదిగో రేపు వస్తున్నాయి, ఇదిగో ఎల్లుండి వస్తున్నాయి, ఇట్లా చెప్తా గడిచింది. కానీ నాకు ఇంతవరకు ఏమీ ఇయ్యలేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఫస్ట్ లిస్ట్లోనే నా పేరు వచ్చింది. నేను ఏదో కష్టపడి లేనోని కొద్దిగా వ్యవసాయ దెబ్బతిని అన్నీ చేసి ఇదే అయిపోయినాక ఇక ఇల్లైనా కట్టుకుందామని ఎన్ని సంవత్సరాలు తిరిగినా కూడా ఈసారి నాకు రేవంత్ రెడ్డి గారు చేయబట్టి నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఆ ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటూ కాలక్షేపం చేసుకుంటా మంచిగా నాకు సహకరించి
ఆఫీసర్లు కూడా సహకరించి అన్ని రకాలుగా నేను మంచిగానే ఉన్నాను, మంచిగానే అవుతున్నాను. ఒక బిల్లు వచ్చింది సార్, రెండో బిల్లు కూడా ఫోటో కొట్టుకెళ్ళారు, అది కూడా ఒక వీక్లో వస్తుందని చెప్తున్నారు. నాకు పింఛన్ రావట్లేదు సార్, రావట్లేదు, టైం కాలేదు సార్. నాకు ఆధార్ కార్డును బట్టి టైం కాలేదు, లేదు, నాకు పింఛన్ రావట్లేదు. కాకపోతే ఏంటంటే ఈ పింఛన్ అనేది 2000 ఇస్తున్నారు సార్. పింఛన్ ముందు మా రేవంత్ రెడ్డి గారు అప్పుడు సభల్లోనే చెప్పింది, అన్నీ చేసింది కాబట్టి 4000 పింఛన్, వికలాంగులకు 6000 అని బట్టి చెప్పింది. దాని గురించే ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఆశిస్తున్నారు. అదొకటి అమలు చేస్తే గాన మన ప్రభుత్వం ఎప్పుడూ కూడా డంకాబజా కింద రావచ్చు. నా అభిప్రాయం, ప్రజల అభిప్రాయం కూడా లేదు సార్. అది పరచూరి విజయ్ కుమార్, మా ఆన్నార్ విలేజ్ సార్, నందిపేట మండలం. సార్ ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది. మరి ఈ 2 సంవత్సరాల పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం గత పాలనకి ఇప్పటి పాలనకి ఎలా మార్పు ఏం కనిపిస్తుంది? చాలా మార్పులు ఉన్నాయి సార్. ఒకప్పుడు మేము పోలీస్ స్టేషన్కి పోతే కూడా మా బైక్ పోయినప్పుడు మీ సర్పంచ్ తీసుకురమ్మన్నారు సార్ ఆ రోజుల్లో. సార్ మా బైక్ పోయింది, మా ఆర్సీబీ ఉంది సార్, మా పరిస్థితి అంటే మీ సర్పంచ్ రావాల్సిందే అన్నారు. ఇలా అసలు అన్నీ తొలగిపోయినాయి సార్. ఎవరు కంప్లైంట్ ఇచ్చినా తీసుకొని ల్యాండ్ ఆర్డర్ కూడా చాలా బాగా నడుస్తూ ఉంది. ఇలా నాయకులు ఎవరు అవసరం లేదు పోలీస్ స్టేషన్. ఇంతకుముందు బీఆర్ఎస్ నాయకులు కావాల్సిందే, ఎవరు పోయినా కూడా మీరు కాదు మీ నాయకులను తీసుకురమ్మనేవాళ్ళు. ఇలా అసలు పరిస్థితి లేదు, చాలా బాగుంది. ప్రజలు కూడా చెప్తున్నారు, ఎవరికి పోయినా కూడా రెస్పాన్స్ ఉంది. ఎస్ఐ గారు కానీ, కానిస్టేబుల్ ఎంఆర్ఓ గారు కానీ, ఇంతకుముందు అలా లేదు. పార్టీ వాళ్ళే పోతేనే పనిచేసేవాళ్ళు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో లేదు అది. సరే, చాలా బాగుంది. ప్రజలు కూడా ప్రతిదాన్ని కూడా మెచ్చుకుంటున్నారు. సరే, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా రాబోయే రోజుల్లో కూడా లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్నే గెలిపిస్తారని అనుకుంటున్నాం. మా విలేజ్ పరంగా విలేజ్లో కూడా జరుగుతుంది అదేను. కూడా అంతకుముందు 10-15 ఏళ్ళ నుంచి లేనప్పుడు కూడా ఇప్పుడు రేషన్ కార్డులు వచ్చినాయి, అందరికీ కూడా వచ్చినాయి. మా ఇంట్లోనే మా అబ్బాయికి వచ్చింది, మా అమ్మాయిలకు వచ్చినాయి, అందరికీ కూడా రేషన్ కార్డు డివైడ్ అయిపోయినాయి. ఇప్పుడు సన్నబియ్యం ఇస్తున్నారు, చాలా బాగుంది. కొనుక్కునే పరిస్థితి లేకుండా ఎవరి ఇళ్ళు వాళ్ళు తినగలుగుతున్నాము. చాలా బాగుంది సార్. ఇదైతే రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత, అందరూ కూడా అదే చెప్తున్నారు సార్. ఇప్పుడు మరి త్వరలో మరి ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తయింది, ఇంకా మీకు 3 సంవత్సరాలు పీరియడ్ టైం ఉంది. ఇంకా ఎలాంటి అంటే మీ కార్యకర్తలుగా మీ సలహా సూచనలు ఏంది ప్రభుత్వానికి? సార్, మా సలహా ఏంటంటే ఇప్పుడు జరిపించేవాడిని యథావిధిగా కొనసాగించుకుంటా పోతేనే చాలు సార్. ఇంతకన్నా ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. హామీలు ఇచ్చిందా నెరవేర్చుకుంటా క్రమేపీ 1 by 1 జరుగుతూ ఉంది కాబట్టి వీటిని కంటిన్యూ చేయగలిగితే మా గవర్నమెంట్కి ఎప్పుడు కూడా డోకా లేకుండా వస్తుంది అనేది మా ఆలోచన సార్ కార్యకర్తగా. సార్, మరి గ్రామాలలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పండి సార్. గడిచిన 21 నెలల్లో గ్రామాలలో కమ్మ సంఘానికి 5 లక్షలు ప్రహరీకి ఇచ్చాము. హనుమాన్ టెంపుల్కి 3 లక్షల రూపాయలు ప్రహరీకి ఇచ్చాము. సీసీ డ్రైనేజీకి 13 లక్షల రూపాయలు సీసీ డ్రైనేజీలు వేసాము ఎన్ఆర్జీఎస్ ఎంజీఎస్ ఫండ్స్ కింద. అదేవిధంగా వేరే ఎస్సీ ఎస్టీ సంఘాలకి వాటికి కూడా ఫండింగ్ ఇవ్వటం జరిగింది. రైతు వారిగా కూడా ఉచిత కరెంట్ ఇస్తున్నాము రైతులకి. చెప్పాం కదా. మాకు ఆర్ఎండ్బి రోడ్ కూడా శాంక్షన్ అయింది. 2,28 లక్షల రూపాయలు ఈ టెండరింగ్ కూడా జరిగింది. ఊరు ఏర్పడిన తర్వాత 50 సంవత్సరాల నుంచి లేనిది ఇవాళ మాకు 2,28 లక్షలు శాంక్షన్ అయింది మాకు. దానికి ఈ టెండరింగ్ కూడా అయింది. త్వరలోనే ఆ రోడ్డు కూడా చూస్తామని ఆనందం కూడా ఉంది మాకు. ఏ కార్యక్రమం చూసినా కానీ విలేజ్లో మేము ఇచ్చిన ఓటింగ్కి వాళ్ళు మాకు ఇచ్చిన ఫండింగ్కి పూర్తి న్యాయం చేశారు రేవంత్ రెడ్డి గారు. దానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలా కార్యకర్తల్లో కూడా మంచి ఉత్సాహం ఉంది. ఇంకా ముందు మిగిలిన సంక్షేమ పథకాలు కూడా కంప్లీట్ చేసి గర్వంగా మేము ఎలక్షన్కి పోతామన్న నమ్మకం మాకుంది.